యాజ్ పర్ టారెట్ న్యూమరాలజీ ప్రొడిక్షన్స్లో 9, 18 అండ్ 27 వాళ్ళకి ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ ఉగాది, అంటే ఏం సిగ్నిఫికెంట్ చేంజెస్ చూస్తారు అనేది నేను రీడింగ్ తీశాను. సో నా రీడింగ్లో మీకైతే ఇప్పటివరకు జస్టిస్ రాలేదు, అది పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. జస్టిస్ ఇన్ ద సెన్స్ ఎనీథింగ్, ఎప్పుడు మీరే ఎఫర్ట్స్ చేయడము, ఈవెన్ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ దగ్గర అయినా కానీ. సో ఇప్పుడు ఈ ఇయర్ మీకు జస్టిస్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ యూ విల్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఆల్ ద థింగ్స్. అండ్ ఎవరికైతే డివోర్స్ ఇష్యూస్ కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ ఉన్నాయో అవి ఈ ఇయర్ సాల్వ్ అయిపోతాయి. అండ్ ఎవరైతే మీ పాస్ట్ లవ్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి రీకాన్సిలియేషన్ ఉంది. అండ్ ఐ ఆల్సో సీ ఎవరైతే న్యూ లవ్ వెయిట్ చేస్తున్నారో యూ విల్ హ్యావ్ న్యూ లవ్, బట్ లేట్లీ, డిలేయింగ్లీ. అండ్ ఎవరైతే టారస్, వర్గో, క్యాప్రికాన్ అంటే వృషభం, కన్య అండ్ మకరం ఈ రాశుల వారికి మీకు ఫైనాన్షియల్లీ ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫైనాన్సెస్లో చాలా బాగుంది, మీకు ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏప్రిల్ వరకు మీకు బాగాలేదు. ఆఫ్టర్ ఏప్రిలే యూ విల్ గెట్ పాజిటివ్ చేంజెస్. ఎగ్జాషన్ ఉంది, టైర్డ్నెస్ ఉంది, మీరు ఎంత యాక్షన్ తీసుకున్నా కానీ థింగ్స్ ముందుకు వెళ్ళట్లేవు. అండ్ మోర్ ఓవర్ మీరు ఎవరైతే ఎంఎన్సీ ఆఫీసెస్లో వర్క్ చేస్తున్నారో, లైక్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో, ఐ ఫీల్ యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ యువర్ ఎర్రర్స్. బికాస్ మీరు లాట్ ఆఫ్ వర్క్స్ ఒకటేసారి, లైక్ మల్టిపుల్ వర్క్స్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ దట్ యువర్ ఎర్రర్స్ విల్ బికమ్ మోర్. సో ఆ ఎర్రర్స్ రావడం వల్ల మీ రెప్యుటేషన్ కానీ ఆర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఆర్ పీపుల్ పాయింటింగ్ అవుట్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ మేజర్ థింగ్ ఐ కెన్ సీ. ఫైనాన్షియలీ బాగుంది, యా. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఎగ్జాషన్ అండ్ టైర్డ్నెస్. అంటే ఇప్పుడు ఏప్రిల్ వరకు బాగాలేదు, ఇట్స్ వెరీ హెక్టిక్ ఫర్ యూ. సో ఆఫ్టర్ ఏప్రిల్ థింగ్స్ బాగుంటాయి. రీకాన్సిలియేషన్ అయిన తర్వాత నుంచే థింగ్స్ బాగుంటాయి. అసలు మేము రీకాన్సిలియేషనే చూడట్లేదు అన్నట్టు మీ ఫీలింగ్ అయితే, న్యూ లవ్ ఉంది, యూ విల్ గెట్ న్యూ లవ్, బట్ యూ విల్ బీ మోస్ట్లీ వెరీ కన్ఫ్యూజ్డ్. రైటా, లెఫ్టా, కింద, పైన, యూ విల్ బీ వెరీ కన్ఫ్యూజ్డ్. కానీ మీరు యాక్షన్ తీసుకుంటే థింగ్స్ పాజిటివ్గా వర్క్ అవుతాయి మీకు. ఓకే, టేక్ యాక్షన్. సైలెంట్గా అట్లనే ఉంటే మిరాక్యులస్లీ జరిగిపోవాలంటే అవి జరిగిపోవు. ప్లీజ్ టేక్ యాక్షన్. యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సీ దీస్ అండ్ ఆల్ చేంజెస్ మేజర్లీ. అండ్ ఇలా ఫేవరబుల్ ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయని నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇదే జరుగుతుందని, ఐఎమ్ జస్ట్ గైడింగ్ యూ. ఈ సిచ్యువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఓకే, ఇఫ్ దిస్ రెసనేట్స్, ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, and please do follow me. Thank you.